ಬೋನಸ್ ಅಲ್ಲ ಬಾಸ್ ಆಗಿದ್ರೆ ಆಯ್ತಪ್ಪ. ಅದೇ ಬೋನಸ್ ಎಲ್ಲಿ ಬಿಟ್ಟಿ ಇಲ್ಲ ಇವನಲ್ಲ ಅವನೇ ಇವನೇ ಕುರ್ಚಿ ನೋಡಿದಿಲ್ಲ ಅಣ್ಣ ಉಲ್ಟಾ ಕಾರಣ ಸಾರಪ್ಪ ಮಾಡ್ತೇನೆ ఈరోజు ఆదోని నియోజకవర్గం స్థాయిలో అందరూ కూడా ఇక్కడ దాదాపుగా ఉన్నటువంటి యూపీ స్కూల్లో హై స్కూల్లో విద్యార్థులందరూ కూడా అండర్ 14 అండర్ 17 స్థాయిలో క్రీడల్లో పాల్గొనడం అనేటటువంటి జరిగింది. వాలీబాలు, ఖోఖో, కబడ్డీ ఈ గేమ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ SGFI ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనిలో
దాదాపుగా 500 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ప్రతి దాంట్లోనూ కూడా 20 టీంల పైనే పాల్గొనడం జరిగింది. అందరూ విద్యార్థులు కూడా మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి చక్కగా ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ ఉన్నత పాఠశాల ప్లే గ్రౌండ్ లో ఇక్కడ ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఎస్జిఎఫ్ సెక్రటరీ వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో ఈ గేమ్స్ ను నిర్వహించడం జరిగింది. ఇక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ఈ పాఠశాలలో రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు సుస్వరం నాగరాజ్ సార్ గారు మరియు నెక్స్ట్ ఇయర్ రిటైర్డ్ కాబోతున్నటువంటి ఈ పాఠశాల మున్సిపల్ ఉన్నత పాఠశాల పీడీ గారైనటువంటి శ్రీ నర్సయ్య సార్ గారు వాళ్ళిద్దరూ కూడా స్పాన్సర్ చేసి విద్యార్థులందరికీ కూడా మెడల్స్, మెమోంటోస్, తర్వాత కప్పులు వాటన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, నెహ్రూ మెమోరియల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు. ఈరోజు అండర్ 14, అండర్ 17 బాయ్స్ వాళ్లకు గేమ్స్ నిర్వహించడం జరిగింది. అదే మాదిరిగా రేపు అండర్ 14, అండర్ 17 గర్ల్స్ కు రేపు ఈ క్రీడా కార్యక్రమాలు అనేటటువంటివి జరుగుతాయి. మరి విద్యార్థులందరికీ కూడా ఈరోజు నెహ్రూ మెమోరియల్ పాఠశాల వారు భోజన సదుపాయాలను కలిగించినారు. అందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసులు, నేను మండల విద్యాశాఖ అధికారి, ఆదోని మండలం. నా పేరు ఎస్ నరసయ్య, మున్సిపల్ హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలోన మన ఆదోని నియోజకవర్గంలో అండర్ 14, అండర్ 17 బాయ్స్, గర్ల్స్ గేమ్స్ వచ్చేసి కబడ్డీ, ఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్, యోగా ఈ ఈవెంట్లోన మొత్తం నియోజకవర్గంలో ఉన్నట్టు అన్ని పాఠశాలల విద్యార్థులకు మేము ఇక్కడ పోటీలు నిర్వహించడము జరిగింది. ఈ పోటీలన్నీ మా వ్యాయామోపాధ్యాయుల సహకారంతో, అదేవిధంగా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓస్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఎంబీఓ శ్రీనివాసులు సార్ గారి ఆధ్వర్యంలోన ఇక్కడ చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా ఏమాత్రము ఇక్కడ ఇబ్బందులు లేకున్నట్ల అన్ని ఈవెంట్లు సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఈరోజు రేపు అమ్మాయిలు జరుగుతుంది, అమ్మాయిలు కూడా ఇదే విధంగానే మేము గేమ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా జరుపుతామని మా వ్యాయామోపాధ్యాయుల తరఫున తెలియజేస్తున్నాను. నా పేరు ఎస్ నరసయ్య, పీడీ, మున్సిపల్ హై స్కూల్. దయచేస్తున్నటువంటి తాత నాగరాజ స్వామి గారికి, మిగతా వ్యాయామోపాధ్యాయులు, అదేవిధంగా మన టీచర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా క్రీడాకారులందరికీ నా ఆశీస్సులు. స్వామి మనకు ఈ ఆదోని టౌన్లోన మంచి దాత అనమాట. ఎప్పుడు విద్యార్థుల్ని, స్కూల్స్, తర్వాత బుక్స్, మిగతా మెటీరియల్స్ అవన్నీ స్వామి దానాలు చేస్తుండేవాడు అనమాట, అన్ని స్కూల్స్ దాదాపు. ఈసారి ఏం నాకు ఐడియా వచ్చింది, ఇక్కడ ప్రతిసారి ఏం జరిగేటప్పుడు మెడల్స్ తర్వాత షీల్డ్స్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ స్పాన్సర్ చేయదు అనమాట. అవి మేమే ఉపాధ్యాయులు లేకుంటే పీఈటీలో ఎవరు దాతలు పట్టుకొని ప్రతిసారి మనమే స్పాన్సర్ చేసి ఇస్తుంటాం అనమాట. ఈసారి స్వామిని అడిగిన వెంటనే స్వామి 50% చెయ్యి, 50% వేరే ఒక ఉపాధ్యాయులు మాట్లాడాను. వద్దు నేనే అంతా మొత్తం మెడల్స్, షీల్డ్స్ అన్ని నేనే ఇస్తాను స్పాన్సర్. దాదాపు ఎంత అవుతుంది అంటే ఒక 10,000 స్వామి అంటే అంతా నేనే ఇస్తానని చెప్పి మన క్రీడాకారులు కూడా స్వామి ప్రేమతోన మన క్రీడాకారుల తరఫున అతను దాతగా ఇచ్చినందుకు మన క్రీడాకారుల తరఫున, అదేవిధంగా మన వ్యాయామోపాధ్యాయులు అందరి తరఫున మన నాగరాజ స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. విజేతలు కూడా ఇట్లాంటి వాళ్ళు మధ్య పెట్టుకోవాలన్నమాట. మనకు ఎవరు హెల్ప్ చేసినారో అనే వాళ్ళు మాత్రం మర్చిపోకుండా ఇట్లాంటి వాళ్ళని మధ్య చేసుకుంటుంటే బాగుంటుంది అనమాట. మీరు ఎక్కడ పోయితే 10 వాళ్ళు మాకు హెల్ప్ చేసినారండి. ఓకేనా? ఇప్పుడు విజేతలకి బహుమతి కార్యక్రమం జరుగుతుంది. రమణ ఇప్పుడు నాగరాజ స్వామి చేతుల మీదుగా ఈ విన్నర్స్ కి, రన్నర్స్ కి షీల్డ్స్, అదే విధంగా మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నా. రమణ
లేబర్ కానీ పిలిచినంత రావాల్సి కూర్చున్నాం. సారు అండర్ 14 కేటగిరీలో మొట్టమొదటిసారిగా నాగరాజాచార్య చేతుల మీదుగా అండర్ 14 కబడ్డీ విన్నర్స్ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. విన్నర్స్ ఆర్ఆర్ లేబర్ కాలనీ చాలా చక్కగా ఆడారు. అబ్బాయి కూడా కంగ్రాచులేషన్. అలాగే నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ పెద్ద హరివాణం పిల్లలు రావాలి కూర్చున్నాం. శివరాజ్ సార్, సూరజ్ కుమార్ సార్, యూనివర్సిటీ సూరజ్ కుమార్ సార్. అండర్ 17 విన్నర్స్ వచ్చి ఎస్ఎస్ వీరపాపురం, వీరపాపురం ఈ బహుమతిని సార్ గారు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. అండర్ 14 విన్నర్స్ భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వేదిక ప్రవాసంగా కూర్చున్నాను. ఈ శివుడు ఏదైతే మంత్రాలయము నియోజకవర్గము కోఆర్డినేటర్ నరసింహ సార్ గారిని విజేతలకు కదా కంటిన్యూ స్వామి మనోళ్ళు ఉంటారు. అండర్ 14 రన్నర్స్ వచ్చేసి నేషనల్ హై స్కూల్ పెద్ద తుమ్మలం బాబు క్యాప్టెన్ విత్ ప్లేయర్స్ వచ్చి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. సీట్ కూడా వాలీబాల్ జెడ్పీహెచ్ఎస్ దొడ్డరికేరి సారు ఓపెన్ సారు, అదేవిధంగా టీమ్ ప్లేయర్స్ వర్గము కోఆర్డినేటర్ నరసింహ సారు. సార్ గారు అవన్నీ పక్కన పెట్టండి. రన్నర్ గోస్ టు వాలీబాల్ ఎన్ఎంహెచ్ఎస్ స్కూల్ ఆదోని. అట్లా నదుల్లో నీళ్ళు అవుతుంది. కెప్టెన్ కొట్టాడు ఈసారి. కంగ్రాచులేషన్ సత్య. గడికి చెప్పండి కొట్టాలి. అలాగే చెస్ విన్నర్స్ వచ్చి ఎన్ఎంహెచ్ఎస్ బాలాజీ గారికి మా ఎంఓ గారు పి శ్రీనివాస గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రన్నర్స్ వచ్చి ఎన్ఎంహెచ్ఎస్ స్కూల్ సాయి చరణ్ రానన్న, లలిత్ జైన్ కృష్ణ విత్